నా పేరు శంకర్ సంపంగి. నేను ఇక్కడ ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ స్టడీస్లో పిహెచ్డి స్కాలర్ని. బ్రదర్, మీరు వచ్చి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు అన్ని ఆర్గనైజేషన్లో. ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్ ఉండేప్పుడు మీరు చెప్పేది చాలా ఘోరంగా ఉంది. అప్పుడు ఉండేప్పుడు ఈ ఆర్గనైజేషన్ అన్నీ మీకోసం ఏం చేస్తున్నాయి, ఏం చేస్తుంది, మీరు కామెంట్ చేయండి. ఈ ఇఫ్లూ యూనివర్సిటీలో ఆర్గనైజేషన్స్ అనేది బిఫోర్ నేను రాకముందు యూనివర్సిటీలో ఉన్నది ఒకే ఒక డంసా దళిత బహుజన్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ ఆర్గనైజేషన్ వల్ల ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ యూనివర్సిటీలో ఎనలేనిది. ఎందుకంటే ఈ యూనివర్సిటీ బ్రాహ్మణిజంతో కూడుకున్న యూనివర్సిటీ. అట్లాంటి బ్రాహ్మణిజంతో కూడుకున్న యూనివర్సిటీలో ఎలాంటి తెలుగు విద్యార్థి కానీ లేదంటే దళిత బహుజన విద్యార్థులు ఈ యూనివర్సిటీలకు ప్రవేశం లేని సమయంలో అక్కడ ఎవరైతే 2000 సంవత్సరం కానీ లేదంటే 90 నుండి స్టార్ట్ అయిన మెల్లమెల్లగా వస్తున్న దళిత విద్యార్థులు, అది గ్రామీణ వాతావరణం నుండి కానీ లేదంటే దళిత ఉద్యమాల నుండి కానీ లెఫ్టిస్ట్ ఉద్యమాల నుండి వస్తున్న దళిత స్కాలర్లు కానీ దళిత విద్యార్థులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉన్న బ్రాహ్మణిజంపై పోరాడి అనేక విధాలుగా వాళ్ళు వివక్షలను ఎదుర్కొని నేటికి కూడా ఆ వివక్షలు ఈ యూనివర్సిటీలో బ్రాహ్మణిజం ఇంపోజ్ చేస్తున్నది, వివిధ రకాలుగా ఇంపోజ్ చేస్తున్నది. అది ఏ విధంగా చేస్తున్నది అంటే రీసెంట్గా మనము తీసుకున్న బీఫ్ ఫెస్టివల్ కానీ అదేవిధంగా పోర్ట్రేట్స్ పెట్టడంలో కానీ బీఫ్కు సంబంధించిన అంశానికి వస్తే బీఫ్కు సంబంధించిన అంశము అది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ అనేది చెప్పడం జరిగింది. అది ఎట్లా ప్రజాస్వామికమైన డిమాండ్ అంటే ఆల్రెడీ మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నాం అనేది యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినాము. అక్కడ ఉండే ప్రొవోస్ట్కి పూర్తి స్థాయిలో లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ పెట్టిన తర్వాత కొంతమంది విద్యార్థులు ఎవరైతే కొంత హిందుత్వ కోర్సెస్కు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు దాన్ని అపోజ్ చేయడానికి వస్తే దానికి సంబంధించిన అంశానికి కూడా ఓపెన్ డిబేట్ పెట్టడం జరిగింది. ఫుడ్ కల్చర్ ఇన్ ఇండియా అని డిబేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోర్ట్రేట్స్కు సంబంధించిన మహనీయులు ఈ దళిత బహుజనుల ఆశయాలను సాధించినటువంటి లేదంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ ఆశయాలను సాధించాలనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో అదేవిధంగా లైబ్రరీలో సంబంధించిన పోర్ట్రేట్స్ పెట్టేటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇట్లా మహనీయులకు అదే ఓకే బ్రదర్, మీ ప్రాబ్లం గురించి ఈ అసోసియేషన్ ఏమి చేస్తుంది అదే నా క్వశ్చన్. వికలాంగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి కానీ లేదంటే రైట్స్ వైలేషన్ కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ లేదంటే వివక్షల్ని కానీ ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ అనగా టీఎస్ఏ, డంసా మరియు పీడిఎస్యు, టీబీవీ, బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్, డిఎస్ఎఫ్ ఈ 5 ఆర్గనైజేషన్ల కొలాబరేషన్తో బీసీని డెలిగేట్గా వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు 2007 సంవత్సరంలో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయితే అంతకుముందు గత 40 ఏళ్ళ నుండి ఉన్న CIFL సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్గా ఉన్న ఇది వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ వాళ్ళకు సంబంధించిన అవసరాలు ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో నిలదీయడం జరిగింది. నిలదీసినప్పుడు బీసీ వైస్ ఛాన్సలర్ అమృతవల్లి గారు ఇవన్నీ నాకు తెలియదు, ఏమన్నా ఉంటే నేను ఒక కమిటీ వేస్తాను, దానికి సంబంధించిన కమిటీలో మీరు పూర్తిగా మాట్లాడుదురు. ఆ కమిటీ ఎందుకంటే నాకు పూర్తి స్థాయిలో తెలియదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకోండి, ఎందుకంటే నేను కూడా ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ అని ఆమె పూర్తి స్థాయిలో ఒప్పుకొని ఇకపై నేను అట్లాంటి వైలేషన్ ఏమన్నా ఉంటే ఇకపై జరగనీయను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను వాటిని కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్న అందులో భాగంగానే ఈ డిజబిలిటీ సెల్ 2011 సంవత్సరంలో డిసెంబర్ 2012 జనవరిలో పూర్తి స్థాయిలో ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అభయమౌర్య కాదు, అభయమౌర్య టైంలో ఉన్నప్పుడు కేవలము దళిత బహుజనులకు మరియు అదేవిధంగా మార్జినల్ సెక్షన్స్లో ఒక విభాగమైన డిజబిలిటీకి కూడా కొంత రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అతను పూర్తి స్థాయిలో డిజబిలిటీ సెల్ ఏర్పాటు చేయలేకపోయాడు. మరి అది అక్కడ ఉన్న అనివార్య కారణాలు కావచ్చు, ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు డిజబిలిటీ పైన కొంత నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ 2011-12 సంవత్సరంలో అదేవిధంగా 2009లో నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కొంత నేను తెలంగాణ విద్యార్థి సంఘంలో యాక్టివ్గా ఉన్నా కాబట్టి యాక్టివ్ మెంబర్ని కాబట్టి
అందులో భాగంగానే డిజబిలిటీ రైట్స్ కానీ వైలేషన్ కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళకి ఏ విధంగా వెనకబడుతున్నారు. ఇక్కడ 100 మంది 200 మంది ఫ్యాకల్టీ పొజిషన్స్ రిక్రూట్ అయితే ఒకే ఒక డిజబిలిటీ పొజిషను అది అమిత్ కుమార్ జైన్ కావడం జరిగింది. అంటే ఎంత ఘోరము ఈ యూనివర్సిటీలో ఉన్నాయంటే డిజబిలిటీ పర్సంటేజ్ ఇక్కడ దాదాపు ఒక 500 నుండి 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఏ కోణాన కూడా డిజబిలిటీకి న్యాయం జరిగిందని నేను అనుకోను. విద్యాపరంగా న్యాయం వెనుకబడ్డారు, వివక్షకు ఎదుర్కొంటున్నారు ఇప్పటికి కూడా వికలాంగులు. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా ఈ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అయిన ఇఫ్లూలో ఉద్యోగపరంగా చాలా నాన్ టీచింగ్ పరంగా కానీ టీచింగ్ పరంగా కానీ సరైన రిజర్వేషన్ కల్పించలేదు అనేది నా ఉద్దేశము. హెచ్యూలో అట్లా జరుగుతుందా? జేఎన్యూ అట్లా జేఎన్యూలో అక్కడ ఆల్రెడీ డిజబిలిటీకి సంబంధించిన సెల్స్ ఉన్నాయి. ఆ సెల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఉంది, ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది. అక్కడ డిఎస్డబ్ల్యూ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ గారు దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడ ఉన్న సంఘాలతో పోలిస్తే ఇక్కడ జరగడం ఇంత ఘోరంగా ఉండడము నాకు తెలిసి ఇది సిగ్గుసేటు. ఎందుకంటే ఈ యూనివర్సిటీకే పెద్ద సిగ్గుసేటుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే 2007లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 2000 సంవత్సరం నుండే ఇక్కడ బ్రైలీ లిపి సెంటర్ ఉంది. బ్రైలీ లిపి సెంటర్ ఉన్నప్పుడు డిజబిలిటీ సెల్ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయాను? ఆ ఉన్న సెంటర్ను కూడా ఇప్పటికీ యాక్టివ్గా నడపడం లేదు. కాబట్టి మేము కొత్తగా డిమాండ్ చేయడం ఏంటంటే ఈ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో డిజబిలిటీ సెల్కు ఒక వింగు ఒక ఆఫీసును క్రియేట్ చేసి ఆఫీస్ అసిస్టెంట్ను పెట్టి అదేవిధంగా బ్రైలీ లైబ్రరీని పెడుతూ కంప్యూటర్ ల్యాబ్ను కూడా పెడుతూ అన్ని ఫెసిలిటీస్ వికలాంగ ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ పూర్తి స్థాయిలో. ఇప్పుడు స్టూడెంట్స్ మధ్యలో మీరు డిస్క్రిమినేషన్ ఏదో ఫేస్ చేస్తారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇప్పుడు స్టూడెంట్స్ మధ్యలో వచ్చే వరకు నేను ఒక డిజబిలిటీగా నేను ఒక పూర్తి స్థాయిలో చాలా వరకు యాక్టివ్గా ఉన్న కార్యకర్తని. అంటే తెలంగాణ విద్యార్థి కార్యకర్తని అనుకోండి, దళిత విద్యార్థికి జరుగుతున్న సమస్యలలో నేను పూర్తి స్థాయిలో అందులో ఉంటున్నాను. అంటే నేను కొంత నడుస్తాను కాబట్టి అందరితో కలిసి నాకుండే రిలేషన్ వల్ల అందరితో నేను వెళ్తున్నాను. చాలామంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఎందుకంటే కొంతమంది నడవలేరు, కొంతమంది చూడలేరు, వాళ్ళకు అనేక విధాలుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దగ్గరికి వెళ్ళే వరకే కొంతమంది దూరం వెళ్తారు. ఇక్కడ ఎలిట్ స్టూడెంట్స్ అందరి మీద మంచిగా ఫ్రెండ్షిప్ పట్టుకున్నారా లేదంటే డిస్క్రిమినేషన్ అట్లా ఫీల్ చేస్తున్నారా? ఇక్కడ ఉండే పూర్తి ఎలిట్ వర్గము అనేది కొంతమంది అంటే ఎవరైతే స్వభావరీత్యా వాళ్ళకు సామాజికంగా ఆర్థికంగా సామాజిక కోణంలో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే డిజబిలిటీతో ఫ్రీగా ఉంటున్నారు. మిగతా ఇక్కడ ఉన్న వర్గం మొత్తము ఇది బ్రాహ్మణీయ వర్గము. అదేవిధంగా వాళ్ళు పైకి మాత్రము మేము మీ అంతా ఫేవర్ చేస్తాము, ఫెయిత్ చూపాలి అంటుండ్రు. ఫెయిత్ కాదు, ఉన్న అంశాలని మీరు పూర్తి స్థాయిలో చూడండి. వాళ్ళకు డిజబిలిటీస్కి వచ్చే అంశాలు ఏవైతే విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉన్న అవకాశాలు ఏవైనా ఉన్నావో ఆ అవకాశాలను పూర్తి స్థాయిలో కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చే డిజబిలిటీ విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు. రీసెంట్గా జరిగిన ఇంగ్లీషు బిఎడ్లో జరిగిన విచిత్రం ఏంటంటే ఒక డిజబిలిటీ ఓబీసీ అబ్బాయి ఓబీసీ రిజర్వేషన్లో పోతే డిజబిలిటీ కోటాలో కూడా అతన్ని పేరు మళ్ళీ పెట్టి డిజబిలిటీలో ఉన్న ఎస్టీ స్టూడెంట్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని నేను పూర్తి స్థాయిలో కొట్లాడి ఒక ఆల్రెడీ ఓబీసీలో వచ్చిన విద్యార్థికి డిజబిలిటీ విద్యార్థిని మళ్ళీ డిజబిలిటీ కోటాలో పెట్టి ఇంకో దళిత విద్యార్థిని నీవు ఎందుకు అంటే ఈ బ్రాహ్మణీయ స్వభావం ఉన్న యూనివర్సిటీ ఏంటంటే వికలాంగులను కూడా పూర్తి స్థాయిలో బయటికి దొబ్బేస్తుంది. అంటే కులపరంగా కులం పేరుతో బయటికి దొబ్బేసింది అనేది నేను పూర్తి ఏకీభవించి అక్కడ ఉన్న కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో బిఎడ్ కోఆర్డినేటర్ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళి ఇది పరిస్థితి ఇట్లా జరిగింది, ఇట్లాంటి పరిస్థితిని మీరు దీనికి ఏ విధంగా అయినా దళిత వికలాంగునికి మీరు ఏ విధంగా అయినా హెల్ప్ చేయాలన్నప్పుడు ఆయన పూర్తి స్థాయిలో సహకరించి అది అడ్మిషన్ ఇవ్వడం జరిగింది.